ఇర్రెసొల్యూట్. ఇక్కడ సొల్యూట్లో సొల్యూషన్ గుర్తుపెట్టుకోండి మిత్రులు, మీకు ఓడిచాను గుర్తుండిపోతే సొల్యూషన్. సో సొల్యూషన్ అంటే దానికి పరిష్కారం ఉంటుంది. సో సొల్యూషన్ అంటే పరిష్కారం ఉంటుంది, మార్గం ఉంటుంది. ఎర్ర అంటే నెగటివ్ ఉండదు, అంటే పరిష్కరించలేనిది అని అర్థం. ఇర్రెసొల్యూట్ అంటే మీరేం గుర్తుపెట్టుకోండి, సొల్యూషన్ సొల్యూషన్ అంటే ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుంది, ఓకే, ఒక పరిష్కారం ఉంటుంది. ఎర్ర అంటే దాని పరిష్కారం లేదు, పరిష్కరించలేనిది. అన్సర్టెన్ హౌ టు యాక్ట్ ఆర్ ప్రొసీడ్. ఓకే, అన్సర్టెన్ హౌ టు యాక్ట్ ఆర్ ప్రొసీడ్. వ్యాసిలేటింగ్, వాటి మీరు వ్యాసిలేటింగ్ ఊగిసలాడడం అట్టనా ఇట్టన్నా, ఆ పక్క దూకాల ఈ పక్క దూకాల, ఆ గట్టును ఉంటావా మా ఈ గట్టును ఉంటావా అంటే అట్లా అనమాట. ఇర్రెసొల్యూట్ అంటే ఏమంటే పరిష్కరించలేని, అన్సర్టెన్. మరి మీనింగ్స్ ఏమున్నాయి మనకు? అన్డిసైడెడ్, యాంగ్రీ, ఇగ్నోరెంట్, ఫర్మ్ అంటే దృఢత్వం, ఫర్మ్గా ఉండడం అంటే దృఢంగా ఉండడం. యాంగ్రీ అంటే కోపంగా, ఇగ్నోరెంట్ అంటే అమాయకత్వం, అజ్ఞానం. దెన్ అన్డిసైడెడ్. సో డిసైడెడ్ అంటే ఏమంటే నేను డెసిషన్ తీసుకున్నా అని అర్థం. నేను ఏదేమైనా సరే నేను జాబ్ కొట్టాలని డెసిషన్ తీసుకున్నా, నేను తీసుకోలేదంటే అన్డిసైడెడ్. ఇర్రెసొల్యూట్ మీన్స్ అన్డిసైడెడ్. మీరు ఎట్లా గుర్తుపెట్టుకోవాలి దీన్ని? ఇర్రెసొల్యూట్ అంటే సొల్యూషన్ గుర్తుపెట్టు, ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుంది. ఇర్రే అంటే నెగిటివ్ అని గుర్తుపెట్టుకోండి. ఇర్రెసొల్యూట్ అంటే పరిష్కరించలేనటువంటిది.